పల్లెల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. పోటీ చేయాలనుకున్న నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఆ మండలంలోని 25 గ్రామాల్లో మాత్రం ఎన్నికల హడావిడి లేకుండా పోయింది. ఇక్కడ ఓటర్లకు 14 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం దక్కడం లేదు. ఎన్నికలకు దూరంగా ఉన్న వరంగల్ జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామాలపై స్పెషల్ స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల పర్వం ఎట్టకేలకు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామ పంచాయతీలు వార్డు సభ్యుల ఎన్నికలను 3 విడతల్లో నిర్వహిస్తోంది. మొదటి ఫేజ్ నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11, రెండో విడత డిసెంబర్ 14, మూడో విడత ఎన్నికలు 17వ తేదీ నిర్వహించడానికి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఒకే ఒక మంగపేట మండలంలో మాత్రం ఎన్నికలు జరగడం లేదు. ములుగు జిల్లాలో 10 మండలాలు ఉన్నాయి. 9 మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలు, 1290 గ్రామ వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. కానీ మంగపేట మండలంలోని 25 గ్రామాల ప్రజలకు 14 ఏళ్లుగా ఓటు వేసే హక్కు లేకుండా పోయింది. 2011 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కిందే ఈ గ్రామాలు ఉండిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి ఉన్నా మంగపేట మండలంలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. హైకోర్టులో కేసు ఉన్నందున ఆ మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగడం లేదు. విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తమ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఎన్నికలు మాకు ఇప్పటికి 14 ఏళ్ల నుంచి మాకు ఎన్నికలు లేవు. స్థానిక పాలన అనేది ఇక్కడ లేకుండా పోయింది. దానికి కారణం గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఇది ఎస్టీ అని చెప్పేసి గిరిజనుల వాదన, ఇది నాన్ ఎస్టీ అని చెప్పేసి గిరిజనేతరుల వాదన. ఈ వాదనలో భాగంగానే ఒక 13 నుంచి 14 ఏళ్ల పాటు ఇక్కడ ఎన్నికలు జరగకుండా అయిపోయినాయి. కానీ ఈసారి అన్నా ఎన్నికలు జరుగుతాయని ఆశించను, కానీ ఆశించినంత ఇదిగా మళ్ళీ లేదు. మంగపేట మండలంలో 25 గ్రామ పంచాయతీలు, 230 పంచాయతీ వార్డులు ఉన్నాయి. 39,369 మంది ఓటర్లు ఉన్నారు. 230 పోలింగ్ కేంద్రాలు ఉండగా 19,452 మంది పురుషులు, 19,911 మంది మహిళా ఓటర్లు ఉన్నాయి. 1950లో ములుగు తాలూకా పరిధిలోకి మంగపేట మండలం వచ్చింది. అధిక గిరిజన గ్రామాలు ఉండటంతో ఈ మండలాన్ని షెడ్యూల్ రిజర్వ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గిరిజనేతరులు 2014లో మంగపేట షెడ్యూల్డ్ ఏరియా కాదని హైకోర్టును ఆశ్రయించారు. కానీ పిటిషన్లను తిరస్కరించింది హైకోర్టు. తర్వాత సుదీర్ఘ విచారణ చేపట్టి 2023 జూలై 5న మంగపేట మండలం షెడ్యూల్డ్ ప్రాంతమేనని, 23 గ్రామాలు షెడ్యూల్డ్ పరిధిలోకి వస్తాయని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ యొక్క ప్రాంతము మంగపేట మండలం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మరి ఏ అధికారి వచ్చినప్పటికీ కూడా అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఈ ఫండ్స్ వచ్చినా కూడా ఎవరికి లెక్క చెప్పకుండా, ఎవరిని సంప్రదించకుండా, కనీసం గ్రామ సభలు కూడా పెట్టకుండా, ఒకవేళ గ్రామ సభలు పెట్టినా కూడా జనం ఎవరు లేకున్నప్పటికీ కూడా నలుగురితో సంతకాలు పెట్టించుకొని గ్రామ సభ తీర్మానాలు చేసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. గిరిజనేతరులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 1950లో రాష్ట్రపతి జారీ చేసిన షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్డర్లో మంగపేటలోని 23 గ్రామాలు లేవని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వాదనలు విన్న కోర్టు 23 గ్రామాలను షెడ్యూల్డ్ ట్రైబ్గా పరిగణించొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఈ కేసు తదుపరి విచారణ 2026 ఫిబ్రవరి 16న ఉంది. ఇప్పుడు 2 గ్రామాలు పెరిగి 25 గ్రామాలతో మంగపేట మండలం ఉంది. ఈ క్రమంలో ఎన్నికలను మంగపేట మండలంలోని గ్రామాల్లో నిర్వహించడం లేదు. ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యువత. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వుల ద్వారా, ఇట్లా సంగతి ఇది జనరల్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మరి అసలు ఎలక్షన్స్ అవుతాయా కావా? ఒకవేళ అయితే మరి ఏ పార్టీకి ఓటు వేయాలి? అసలు నేను ఓటు వినియోగించుకోలేని పరిస్థితి నాకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఈ ఓటు హక్కు వినియోగించుకుంటే నేను ఎవరన్నా పోయి అడగలుగుతాను. రిజర్వేషన్ల వివాదంతో 14 సంవత్సరాలుగా ఎన్నికలు లేక స్పెషల్ ఆఫీసర్ల పాలనతో గ్రామాలు కొనసాగుతున్నాయి. దీంతో సరైన అభివృద్ధి జరగడం లేదని స్థానిక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.